మేడ్ ఇన్ చైనా అని చూసుడుతోటే ఒకప్పుడు చీప్ క్వాలిటీ ఐటమ్స్ ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు మాత్రమే అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చైనా ఒక గ్లోబల్ టెక్నాలజికల్ పవర్ హౌస్. అండ్ ఇలా మారడానికి ఈ జర్నీకి చైనా చేసిన ప్లాన్స్ ఏంటి, వాళ్ళు తీసుకున్న మెజర్స్ ఏంటి, దీని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. అండ్ ఇండియా చైనా దగ్గర నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటి అండ్ మనం అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ 10 years ago మనం మేడ్ ఇన్ చైనా చూసుడుతోటే దగ్గర ఇవి ఉంటాయి పోతాయి, ఇవి ఒక చీప్ ఐటమ్స్ అని చెప్పేసి అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు చైనా కటింగ్ ఎడ్జ్ స్మార్ట్ ఫోన్స్ అయినా, ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయినా, ఏఐ టెక్నాలజీ అయినా, లేదంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా ప్రతి ఒక్క దాంట్లో గ్లోబల్ సప్లై చైన్స్లో కంపీట్ చేస్తూ ఉంది. అండ్ ఇక్కడ $1 million క్వశ్చన్స్ ఏంటి అంటే, అసలు ఒకప్పుడు చీప్ మ్యానుఫ్యాక్చరింగ్కి పేరు పొందిన చైనా ఇలా 180 degrees ట్విస్ట్ ఎలా ఇచ్చింది అని చెప్పేసి. సో దీని గురించి మనం కొంచెం హిస్టరీలోకి వెళ్ళాలి. 1970లో చైనా వాళ్ళ ఎకనామీకి వరల్డ్కి మొత్తాన్ని ఓపెన్ చేసింది. అండ్ ఇక్కడే ఒక ప్లాట్ ట్విస్ట్ ఉంది. చాలామంది మీకు చెప్పింది ఏంటి అంటే, చైనా ఏదైతే కంపెనీస్ వచ్చి షాప్ని సెటప్ చేయాలి అని అనుకున్నాయో, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అవి ఒకవేళ చైనీస్ పీపుల్కి అమ్మాలి అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పేటెంట్స్ని చైనా వాళ్ళకు యూస్ చేసుకోవడానికి ఇవ్వాలి. సో దీంతో ఏమైంది అంటే, ఆ టెక్నాలజీ టోటల్ కూడా దగ్గర చైనీస్ లోకల్స్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇది ఒక పెద్ద ట్విస్ట్. అండ్ ఇలా వాళ్ళు టెక్నాలజీని ఈజీగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ ద్వారా పొందారు. సో అండర్లైన్ స్కెలిటన్ ఏదైతే ఉందో టెక్నాలజీది, అది చైనాకి ఈజీగా దొరికిపోయింది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, 2010లో చైనా వరల్డ్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి తప్పించుకోవాలి అని అనుకుంది. ఈ టైటిల్ దగ్గర నుంచి ఇక్కడ వాళ్ళు ఫ్యూచర్ మీద టోటల్ కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నారు. అందుకే ఈవీ వెహికల్స్కి ఒక రేంజ్ సబ్సిడీస్ ఇచ్చారు. అందుకే ఈరోజు చైనాలో 200కి ప్లస్ పైగా కంపెనీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, రెన్యూవబుల్ ఎనర్జీస్లో అన్నిట్లలో చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అండ్ ఇంకొకటి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయిన BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేశారు. అండ్ ఇవన్నీ చాలా బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నిటికీ రావడానికి కారణం ఏంటి, చైనా ఇంత పవర్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళ వన్ చైల్డ్ పాలసీ. ఇది కాంట్రవర్షియల్, కానీ ఈ పాలసీ వల్లనే వాళ్ళు ఈరోజు ఈ సూపర్ పవర్ అయ్యారు. ఇంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఎందుకనంటే ఒకటే చైల్డ్ ఉన్నప్పుడు తనకు మాత్రమే, అంటే వన్ సింగిల్ చైల్డ్కి మాత్రమే మనం సపోర్ట్ చేయాలి. మనకు వచ్చే ఇన్కమ్ కూడా పెరుగుతుంది. సో అలాంటప్పుడు సేవింగ్స్లో చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. చైనీస్ పీపుల్ కూడా చాలా ట్రెడిషనల్, స్టాక్ మార్కెట్కి చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు దూరంగా ఉన్నారు. సో బ్యాంక్స్లో వాళ్ళు సేవింగ్స్ చేయడం మొదలు పెట్టారు. అండ్ అలాగే ఈ సేవింగ్స్ని బ్యాంక్స్ యూస్ చేసుకొని ప్రతి ఒక్కరికి లోన్స్ మీద ఇచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి, లేదంటే కొత్త ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, ప్రతి ఒక్కటి. అందుకే చాలా వరకు చైనాలో స్టేట్ ఓన్డ్ కంపెనీస్ చాలా ఎక్కువగా. అండ్ వీళ్ళు కరెక్ట్గా చేసింది ఒకటి ఏంటిదో తెలుసా, ఇంకొకటి ఎడ్యుకేషన్ మీద. 1999లో వీళ్ళకు దగ్గర స్కూల్ ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎన్రోల్మెంట్ 99.9%. అంటే ఒకవేళ 100 కిడ్స్ ఉంటే ఆ 100లో 99.1% కిడ్స్ వాళ్ళు స్కూల్కి పోతున్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే. సో ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేసింది. సో దీనివల్ల ఏమైందంటే, ఓన్లీ ఫ్యాక్టరీ వర్కర్స్ మాత్రమే కాదు, ఇప్పుడు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని నేర్చుకోవాలనుకున్న కిడ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. సో ఈ 2010 వచ్చే వరకు ఏమైంది అంటే, కొత్త యంగ్ పీపుల్ వచ్చారు, వాళ్ళకు అన్ని టెక్నాలజీస్ గురించి తెలుసు, అట్లీస్ట్ కీప్ అప్ కావడానికి తెలుసు. సో అలా చైనా ఇప్పుడు వరల్డ్లో మోస్ట్ టెక్నాలజికల్ పవర్ హౌస్గా మారింది. అండ్ ఇక్కడ క్రూషియల్ పార్ట్ ఏంటి అంటే, ఇండియా నేర్చుకోవాల్సింది, మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కావాలి అనుకుంటే బంగ్లాదేశ్తో, వియట్నాంతో కంపీట్ చేయొచ్చు. మేబీ బెటర్గా ప్రోడక్ట్స్ చేయకపోవచ్చు, చీప్ ప్రోడక్ట్స్ చేయొచ్చు మనం. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే, మనం ప్రోడక్ట్స్ని ఇంకా బెటర్గా చేయాలి, ఎందుకంటే వాల్యూ చైన్లో ఇంకా పైకి పోవాలి కాబట్టి. సో బెటర్ ప్రోడక్ట్స్ అంటే వియట్నాం అండ్ బంగ్లాదేశ్ కన్నా బెటర్ క్వాలిటీ, బెటర్ టైంలో మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం, అలాంటివి చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం సస్టైనబుల్ గ్రోత్ మోడల్ని మనం అలపరుచుకోవాలి. అండ్ ఇక్కడ చైనా స్టోరీ ఓవర్ కాలేదు, వాళ్ళు జస్ట్ కొత్త చాప్టర్లోకి వెళ్తున్నారు. అంటే చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అడ్వాన్స్ టెక్నాలజీ వరకు. అండ్ ఇండియా కూడా ఇలాంటి ట్యాప్స్లో పడకూడదు. చైనా ప్లేబుక్ని ఎగ్జాక్ట్గా కాపీ చేయాల్సిన అవసరం లేదు, కానీ చైనా దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అలాగే వాళ్ళు ఏదైతే పిట్ ఫాల్స్ ఉన్నారో అవిటిని కూడా అవాయిడ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని